హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆగాకరకాయ ఎలా ఉందో చూద్దాం. చూసారు కదండి, లేత లేత ఆగాకరకాయ తీసుకొని ఇలా కట్ చేసుకొని వాటిని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర వేసి దాని తర్వాత ఈ కట్ చేసుకున్న ఆగాకరకాయలని దాంట్లో వేసుకుందాం. ఇది కొంచెం కొంచెం వేగినాక దీంట్లో మరి కొంచెం ఉప్పు వేసుకొని బాగా వేయించుకుందాం. మూత పెట్టి వేయిస్తే చాలా తొందరగా ఇది మెత్తపడుతుందండి. కొంచెం మెత్తగా అయినాక దీన్ని మూత తీసే కాసేపు వేయించుకోవాలి. ఒకవైపు కొంచెం మరి వేగింది అనగానే ఇంకొక వైపు తిప్పుకుంటూ ఇట్లా లో ఫ్లేమ్లో ఒక 30 to 35 మినిట్స్ వరకు వేయిస్తామండి. ఇది వేగుతుండేలోగా మనం దీనికోసం ఒక మసాలా తయారు చేసుకుందాము. కొన్ని ఎండు కొబ్బరి, మీకు ఎక్కువ ఇష్టమైతే మరి కొంచెం వేసుకోవచ్చు. నేను కొంచెం మోడరేట్గా తీసుకున్నాను. అలానే ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసుకొని పెట్టుకున్నాను. తొక్క ఉంచుకొని కూడా తీసుకోవచ్చు. దీంట్లో ఒక 3 స్పూన్లు కారం వేసానండి. దీన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఆగాకరకాయలు వేగినట్టుగానే అందుకోసమనే దాంట్లో కొంచెం కరివేపాకు వేసి వేయించుకుందాం. కరివేపాకు వేగినాక ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న కారం తీసుకొచ్చి కొబ్బరి కారం తీసుకొచ్చి వేయించుకుందాం. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 to 10 మినిట్స్లో వేయించుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఆగాకరకాయ ఫ్రై రెడీ. ఇది సీజన్ ఉన్నప్పుడే ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీకి అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్ డే.